హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ క్యారెట్ పాలకూరతో జ్యూస్ చేసుకుంటున్నానండి. ఇందులో నేను గోంద్ కటోరీ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలకూర మనకి చాలా మంచిది కదండి. క్యారెట్ కూడా ఫైబర్ ఉంటుంది చాలా దాంట్లో. ఈ రకంగా మనం తాగితే హీమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుందండి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా నిమ్మకాయని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో క్యారెట్ ముక్కలు, ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. చూడండి, మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ అయిపోవాలండి. చూడండి ఎంత చక్కగా అయిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వడకట్టుకోవాలండి. మనకి ఇక్కడ జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోవాలండి కిందకి స్ట్రైనర్ నుంచి. పిప్పి మాత్రం మనం సైడ్కి తీసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇలాగే తాగేసేయచ్చు, లేదంటే వడకట్టుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను. పాలకూర చాలా మంచిదండి, మనకి హీమోగ్లోబిన్ కంటెంట్ని పెంచుతుంది. మెయిన్గా ఉమెన్కి హీమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి హనీ. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదండి గోంద్ కటోరీ, అది కూడా నేను యాడ్ చేసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇక్కడ నేను లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మనం లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.